హలో! హాయ్! ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎందుకు, ఏంటి, ఎలా వన్ ఆఫ్ ద రీజన్ డౌట్ సిరీస్ నెంబర్ 3 అండి. దేవతలందరికీ ఎంతో ప్రియమైన, మనందరికీ ఎంతో ఇష్టమైన కార్తీక మాసం అయిపోయింది. కార్తీక మాసం అంటేనే పండగలు. డైలీ ఏదో ఒక స్పెషల్ ఉంటూనే ఉంటుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత, సంపాదించుకున్న వారికి సంపాదించుకున్నంత. నేను ఈ సంవత్సరం బాగానే సంపాదించుకున్నానండి. సంపాదన అంటే డబ్బు అనుకునేరు, డబ్బు కాదండి. నేను మన పెద్దవాళ్ళని ఫాలో అయ్యి పుణ్యం సంపాదించుకున్నాను. నన్ను నేను ఫాలో అయ్యి నా వేలో హెల్త్ సంపాదించుకున్నాను. సో పుణ్యం హెల్త్ ఈక్వల్ టు వెల్త్ కాబట్టి వెల్త్ కూడా సంపాదించుకున్నాను. నేను ఈ సెంటెన్సెస్ ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా పండగ టైం ఆర్ స్పెషల్ అకేషన్స్, లేకపోతే ఏదైనా స్పెషల్ మాసాలు అంటే కార్తీకం, శ్రావణం, మార్గశిరం ఇలాంటి మాసాల్లో యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదైనా డౌట్ వచ్చి, లేకపోతే ఏదైనా దేవుడి గురించి చూద్దాము అని పూజ అని కొట్టడం ఆలస్యం. దేవుడు పూజ ఏదో సంథింగ్ దేవుడికి సంబంధించింది వరుసనే వచ్చేస్తాయండి, కంటిన్యూస్గా వచ్చి పడతాయి. ఈ పూజ చేయండి, మీ అప్పులు తీరిపోతాయి, మీ బాధలు పోతాయి, మీరు కోటీశ్వరులు అవుతారు, లక్షాధికారులు అవుతారు, అనుకోకుండా డబ్బులు వస్తాయి. ప్లీజ్ దయచేసి యూట్యూబర్స్ ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టి మీ వ్యూస్ కోసం జనాల్ని మోసం చేయొద్దండి. మీరు జనాలనే కాదు, ఆ దేవుణ్ణి కూడా బ్లేమ్ చేస్తున్నారు. నిజంగా మీరు చెప్పిన మాటలు నమ్మి ఆ పూజలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళున్న ప్రాబ్లమ్స్లో వాళ్ళు వాళ్ళ పరిధి దాటి ఆలోచించలేరు. మంచేదో చెడేదో తెలుసుకోలేనంత బాధలో ఉంటారు. అలాంటప్పుడు ఇలాంటి వీడియోస్ చూసి వాళ్ళు వాళ్ళ టైము, డబ్బును వేస్ట్ చేసుకోవడం తప్ప ఏముండదండి. దేవుడు చెప్పాడా నాకు ఇలా పూజ చేయండి డబ్బులు ఇస్తానని? మీరు చెప్పారని చెప్పి వాళ్ళు పూజలు చేసి ఫలితం రాకపోతే దేవుణ్ణి అంటారు నన్ను కరుణించలేదు, కాపాడలేదు, దేవుడు లేడు అని. మనం మన ప్రయత్నం లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేమండి. మన ప్రయత్నానికి దేవుడి అనుగ్రహం తోడైతేనే, రెండూ కలిస్తేనే మనం అనుకున్నది జరుగుతుంది. దీనిలో ఏ ఒక్కటి లేకపోయినా అది పూర్తవుదండి. సో ప్లీజ్ జనాలు కూడా రియాలిటీలోకి వచ్చి ఆలోచించండి. పూజలు చేస్తేనో, వ్రతాలు చేస్తేనో, నోములు వస్తేనో డబ్బులు రావు. అలా చేస్తే డబ్బులు వస్తే అందరూ పూజలే చేస్తారు కదా. ఈ పనులు, జాబులు ఇవన్నీ చేయడం ఎందుకు? అసలు మన భారతదేశం ఎంత ఉన్నతమైందండి. మన సనాతన ధర్మం ఎంత గొప్పది. సనాతన ధర్మం అంటే చాలామంది హిందూ ధర్మం అంటారండి. సనాతన ధర్మం అంటే శాశ్వతమైనది అని అర్థం అండి. సనాతన ధర్మం వేరు, హిందూ ధర్మం వేరు, శాస్త్రాలు వేరు, వేదాలు వేరండి. సనాతన ధర్మానికి, కులాలకి, మతాలకి ఎలాంటి సంబంధము లేదు. మన పూర్వీకులు ఏమీ తెలియని రోజుల్లోనే, ఇంత టెక్నాలజీ లేని రోజుల్లోనే మన దేశాన్ని ఎంతలా ముందుకు తీసుకెళ్లారు అనేదే సనాతన ధర్మం అండి. మత్తు ఇవ్వకుండానే కంటికి ఆపరేషన్ చేసిన సుశ్రుతుడు పుట్టిన భూమండి ఇది. పేరులేని రోగాలకు క్షణాల్లో మూలికా వైద్యం చేసిన చరకుడు పుట్టిన నేలండి ఇది. సాక్షాత్తు అమృత కలశాన్ని చేతపట్టిన ధన్వంతరి పుట్టిన దేశమండి ఇది. ఈ భరత భూమిలో మనం పుట్టినందుకు గర్వించాలి. ఇలాంటి గొప్ప సనాతన ధర్మం మన దేశానిదండి. కానీ అప్పట్లో కొంతమంది స్వార్థపరుల వల్ల, వాళ్ళ స్వలాభం కోసం సనాతన ధర్మాన్ని మూఢనమ్మకాల మూటలా తయారు చేశారు. మన సనాతన ధర్మం మూలాలే మర్చిపోయేలా చేశారండి. ప్రతి విషయాన్ని దాని మూలమేంటో తెలియచెప్పకుండా మూఢనమ్మకంలా మార్చేసి మన మీద రుద్దేశారు. మొదటగా మనలో క్వశ్చనింగ్ అనేది స్టార్ట్ అవ్వాలండి. మనకు మనమే క్వశ్చన్ చేసుకోవాలి. అప్పుడే మన మెదడు మనల్ని దాటి, దాని పరిధిని దాటి ఆలోచిస్తుంది. ఇంకోటి ఏంటంటే, నాలెడ్జ్ ఈజ్ హెవెన్ అంటారు కదా. మన దగ్గర నాలెడ్జ్ షేర్ చేసుకొని మన సనాతన ధర్మాన్ని ఫాలో అవుతూ పక్క దేశాలు మనకి నాయకులు అవుతుంటే, మన వారసత్వ సంపదని, ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని మూఢనమ్మకాలతో దాచేసి మనం వాళ్ళకి దాసులం అవుతున్నాం. ఐఎమ్ ప్రౌడ్ టు బి సనాతని అని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చాలా ఈజీ అండి. కానీ ఫాలో అవడమే చాలా కష్టం. మెయిన్గా యూత్ అండి. మన వారసత్వ సంపద అయిన మన సనాతన ధర్మాన్ని ఫాలో అవుదాం, రక్షించుకుందాం. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? ఈ రోజుల్లో మన జనరేషన్ ఎలా అర్థం చేసుకోవాలి? కులాలకి, మతాలకి అతీతంగా, ఎవరి భావాలను కించపరచకుండా, మానవత్వంతో, సత్యంగా, శాంతంగా మన మైండ్ని, మనసుని అనుసంధానం చేసుకుంటూ, మెయిన్గా కర్మను ఫాలో అవుతూ, దేవుని మీద నమ్మకంతో, ప్రతి విషయంలో జ్ఞాన పిపాసను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడమేనండి. మనం ఏ పని చేసినా ఇది మంచా, చెడా, దీనివల్ల నష్టం ఏంటి, లాభం ఏంటి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ముందు వెనక ఆలోచించి మానవత్వాన్ని నిరూపించుకుంటూ, ధర్మాన్ని, కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటూ, మన లైఫ్లో కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటూ, పీస్ఫుల్గా, పాజిటివ్గా లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే సనాతన ధర్మం అండి. ఇంకొకటి,
మన సనాతన ధర్మంలో యోగాకి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. మన పూర్వీకుల నుంచి అది ఫాలో అవుతూనే ఉన్నారు. కాకపోతే మన దగ్గరకొచ్చేసరికి ఏమైందంటే, అదొక మెంటల్ కండిషన్ లాగా, అదొక హెల్త్ బాగోకపోతే, లేకపోతే స్ట్రెస్‌కి గురైన ఆళ్ళు తీసుకునే ఒక ట్రీట్మెంట్ లాగా అయిపోయింది. మెడిటేషన్ గానీ, యోగా గానీ. కానీ మన పూర్వీకుల వాళ్ళదేంటంటే, వాళ్ళ దైనందిన జీవితంలో అదొక పార్ట్ లాగా ఉండేదండి. ఇప్పుడు మనం పూజ చేసేటప్పుడు, మనం ఏదైనా వ్రతాలు, నోములు చేసుకునేటప్పుడు పూజారి వస్తాడు గదా! ఆయన చెప్తాడు చూడండి, ముక్కు మూసుకోండి, అక్షింతలు వెనక్కేసుకోండి, గాలి పీల్చండి, గాలి వదలండి అని. అదే మెడిటేషన్ అండి. శ్వాస మీద ధ్యాసనే మెడిటేషన్ అంటాము. కానీ అదొచ్చేసి ఇప్పుడు ఈ తరానికొచ్చేసరికి ముక్కు మూసుకోవడం, ముక్కు తెరుచుకోవడం అయిపోయింది. ఇదెట్లా ఉందంటే, నాకు చిన్నప్పుడు ఒక స్టోరీ ఉండేదండి. 10థ్ క్లాస్ కాదు, 10థ్ క్లాస్ లోపు ఇంగ్లీష్‌లో నాన్ డీటెయిల్ ఒక స్టోరీ ఉండేది. ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆయన వాళ్ళ ఫ్రెండ్‌కి ఒక డక్ ఇస్తాడు వండుకోమని. సో, ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చినందుకు ఆయనకి వండి పెడతాడు. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఆ ఫ్రెండ్‌కి ఫ్రెండొస్తాడు. సో, ఆయన ఫ్రెండ్ కాబట్టి కొంచెం కృతజ్ఞతతో మళ్ళీ ఫుడ్ పెడతాడు. ఆ తర్వాత రోజు మళ్ళా ఆ ఫ్రెండ్‌కి ఫ్రెండొస్తాడు. సో, అలా డైలీ ఫ్రెండ్ వస్తానే ఉంటారు. ఇంకా ఈయనకి విసుగొచ్చేసి ఏం చేస్తారంటే, చివర్లో సూప్‌లాగా ఇచ్చేసేసి, ఇదేంటి అని ఆ ఫ్రెండ్ అడిగితే, ద సూప్ ఆఫ్ ద సూప్ ఆఫ్ ద సూప్ ఆఫ్ ద డక్ అంటాడు. సో, అట్లా అప్పటి మెడిటేషన్ ఇప్పుడొచ్చేసరికి ముక్కు మూసుకోవడం, ముక్కు తెరుచుకోవడం అయిపోయింది. సనాతన ధర్మం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. నాకు పూర్తిగా తెలీదు కూడా. నాకు తెలిసింది నేనెలా అర్థం చేసుకున్నానో అనేది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో, చెప్పానండి. నాకు తెలిసింది మీకెలా చెప్పాలో, మీకెలా కన్వే చేయాలో కూడా నాకు రావట్లేదు. నాకు తోచినట్టు, నాకు వచ్చినట్టు చెప్పాను. పాజిటివ్‌గా తీసుకోండి, నెగెటివ్‌గా తీసుకోవద్దు. నేనెవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. నాకు తెలిసింది నేను చెప్పాను. తప్పులుంటే చెప్పండి, తెలుసుకుంటాను. సనాతన ధర్మాన్ని మన దైనందిన జీవితంలో ఎలా అన్వయించుకోవాలో కూడా నాకు తెలిసిన ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఏంటంటే, అర్జునుడు కురుక్షేత్ర యుద్ధం చేయాల్సొచ్చినప్పుడు ఆల్మోస్ట్ అంతా అయిపోవచ్చింది. ఇంకా చివరికొచ్చేసారు. అంటే భటులు, మిగతా పరివారం అంతా అయిపోయింది యుద్ధం. ఇంకా మెయిన్ విలన్స్ అంటే వాళ్ళ అన్నదమ్ముల్లో కౌరవులు, పాండవులకి యుద్ధం వచ్చేసింది. అప్పుడు ఈ అర్జునుడు చాలా ప్రశ్నలతో ఒక క్షణం ఆలోచించి ఆగిపోయాడండి. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ నా పెదనాన్న సంతానం, అంటే అన్నదమ్ములు, వాళ్ళ సంతానము, నాకు విద్య నేర్పిన గురువు. నేను వీళ్ళతో యుద్ధం చేసి వీళ్ళని చంపేసి నేను సాధించేదేంటి? ఇది నాకు పాపం కదా! ఇది తప్పా ఒప్పా? ఇది మంచా చెడా అని ఆలోచిస్తూ ఆగిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జున్‌కి గీతోపదేశం చేశాడు. ఆయన బోధతో తను మంచేదో, చెడేదో, తప్పేదో, ఒప్పేదో, తను చేసేది కరెక్టా, రాంగా అని ఒక క్లారిటీ తెచ్చుకొని కురుక్షేత్రాన్ని ముగించి పాండవులు గెలిచేలా చేసి ధర్మాన్ని గెలిపించాడు. కానీ దుర్యోధనుడు ఏం చేశాడండి, పాండవుల మయసభలో తనంతట తాను చేసుకున్న భంగపాటుకి ద్రౌపదిని కారణం చూపిచ్చి అక్కడే కురుక్షేత్ర యుద్ధానికి బీజం వేశాడు. తరువాత కౌరవ సభలో ద్రౌపది మీద కక్షతో ఆమెను అవమానించి పాండవుల మీద పగని పెంచి పోషించి కురుక్షేత్ర యుద్ధానికి దారితీసేలా చేశాడు. చివరికి యుద్ధంలో ఓడిపోయి కౌరవ వంశనాశనానికి కారణమయ్యాడు. ఇంకొకటేంటంటే, దుర్యోధనుడు చాలా మంచి యోధుడండి. కానీ తనకున్న చెడు అలవాట్లు, చెడు ఆలోచనల వల్ల, అంటే ఈర్ష్య, అసూయ, పగ, ప్రతీకారం, కోపం, ద్వేషం, ఇలాంటి కేవలం వీటి వల్లనే తను యుద్ధంలో ఓడిపోయాడు. వంశనాశనానికి కారణమయ్యాడు. దుర్యోధనుడు కూడా అర్జున్‌లాగా ఒక నిమిషం ఆలోచించి ఉంటే కురుక్షేత్ర యుద్ధం జరిగేది కాదేమో. చూడండి, మనం హెల్తీగా ఉంటే మన బాడీ హెల్తీగా ఉండిద్ది. అదే మన మెంటల్ హెల్త్, మన ఆలోచనలు హెల్తీగా ఉంటే మనం హెల్తీగా ఉంటాము. మన ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. మన చుట్టుపక్కల హెల్తీగా ఉంటుంది. మన ఫ్యూచర్ కూడా హెల్తీగా ఉంటుంది. సో, మంచి ఆలోచనలతో, మంచి ఫ్యూచర్‌తో అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే, అందరూ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. కార్తీక మాసంలో మనం పెట్టే దీపాలు కార్తీక దామోదరునికా, అంటే శివుడికా, లేకపోతే మన పితృదేవతలకా, లేకపోతే బాటసారుల కోసం పెడతామా అని. నేనైతే ఎలా ఆలోచిస్తాను, నేను ఎలా అర్థం చేసుకున్నాను అనేది మీకు తెలియాలనే నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. మన శాస్త్రం ప్రకారం మనం చేసే ప్రతి పనిలో మనకి తోడుగా, అండగా ఉంటూ, మనకి మంచి మార్గాన్ని చూపిస్తూ ముందుకు
నడిపిస్తూ ఉండే దేవుడికి సమర్పించుకుంటామండి ఈ దీపాలని కార్తీక మాసంలో. ఇంకొకటి ధర్మం ప్రకారం ఏంటంటే మన పితృదేవతలు ఉంటారు కదా, వాళ్ళు పుణ్యలోకాలు వెళ్ళడానికి వాళ్ళకి దారిని చూపిస్తూ ఈ దీపాలు పెడతాము. దానివల్ల వాళ్ళు వాళ్ళ చల్లని చూపుని, వాళ్ళ దీవెనల్ని మన మీద, మన తర్వాత తరాల మీద చూపిస్తారు అని కోరుకుంటూ వాళ్ళకి దీపాలు పెడతాం. మూడోదేంటంటే బాటసారులండి. అసలు ఈ టాపిక్‌లోకి బాటసారులు ఎందుకొచ్చారు? ఇదేనండి మన సనాతన ధర్మం యొక్క గొప్పతనము. మన పూర్వీకులు ఎంత మెచ్యూర్డ్‌గా ఆలోచించేవాళ్ళో, ఎంత డీప్ థింకింగ్ ఉండేదో, ఎంత పాజిటివ్‌గా ఉండేవాళ్ళో మనకి ఈ విషయంలోనే అర్థమైపోతది. కార్తీక మాసంలో బాటసారులు ఎందుకంటే, కార్తీక మాసం ముందు వరకు శ్రావణ మాసం అంటే అక్కడి వరకు ఫుల్లుగా వర్షాలు పడి వాగులు, వంకలు, నదులు, ఏర్లు, కాలువలు, చెరువులు అన్నీ ఫుల్లుగా పొంగి పొర్లుతా ఉండేయి. సో, ఆ టైంలో ట్రావెల్ చేయడానికి ఉండేది కాదు. ఎందుకంటే అప్పుడు అడవులు ఎక్కువ ఉండేవి, రోడ్లు ఉండేవి కాదు, ట్రాన్స్‌పోర్టేషన్ ఉండేది కాదు, కాలువల మీద, నదుల మీద వంతెనలు ఉండేవి కాదు. సో, ట్రావెల్ చేయలేరు. సో, మళ్ళీ కార్తీక మాసం తర్వాత ఏంటంటే చలి ఎక్కువ ఉంటది. సో, అప్పుడు చేయలేరు. సో, ఇది పర్ఫెక్ట్ టైము కాలినడకన అంటే ట్రావెల్ చేయడానికి. అంటే పుణ్యక్షేత్రాలు సందర్శించడానికైనా, మన వర్తక వ్యాపారాలు పెంచుకోవడానికి, వేరే ప్రదేశాలకు వెళ్ళడానికైనా ఇది పర్ఫెక్ట్ టైం కాబట్టి బాటసారులు ఈ మాసంలో ట్రావెల్ చేసేవాళ్ళు. సో, వీరి కోసం ఏంటంటే ప్రతి ఊర్లో వాకిళ్లలో దీపాలు అండ్ గుడిలో ధ్వజస్తంభానికి ఆకాశ దీపాలు పెట్టేవాళ్ళు. ఆ ఆకాశ దీపాన్ని చూసి ఇక్కడొక ఊరుంది. సో, ఈ నైట్ ఇక్కడ స్టే చేద్దాము. రేపు మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాము ట్రావెలింగ్ అనేసి ఆ నైట్ అక్కడ స్టే చేసేవాళ్ళండి బాటసారులు. ఇలా వాళ్ళు వాళ్ళ గమ్యాన్ని చేరుకునేవాళ్ళు. సో, అర్థమైంది కదా కార్తీక మాసంలో దీపాలు ఎందుకు పెడతామో. ఇదేనండి మన సనాతన ధర్మం యొక్క గొప్పతనము. మన పెద్దవాళ్ళు మంచి అని చెప్పారంటే దాంట్లో మన సనాతన ధర్మం యొక్క మూలాలు ఉండే ఉంటాయి. సో, వాళ్ళు చెప్పారని కాకుండా ఎందుకు, ఏమిటి, ఎలా అని గ్రహించుకొని ముందుకు వెళ్ళడం మంచిదండి. అది మనకి మంచిది, మన దేశానికి మంచిది. సో, ఇదేనండి ఈరోజు వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. బాయ్.